ఈరోజే గురువారం. త్రిమూర్తి స్వరూపమైన అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన దత్తాత్రేయుణ్ణి పూజించే విశేషమైన రోజు. గురు అనుగ్రహం పొందాలి అంటే దత్తాత్రేయుణ్ణి గురువారం తప్పనిసరిగా పూజించాలి. మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో రావణాసురుడు స్వర్గాన్ని, భూమిని పరిపాలించే కాలమిది. ఆ కాలంలో కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతను మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతనికి ఎంతో మంది భార్యలు ఉన్నప్పటికీ ఒకే ఒక లోటు ఉంది. అదే సంతానం లేకపోవడం. అతని భార్యల్లో ఒకరైన పద్మిని కృతవీర్యుని మనోవేదనను చూసి భరించలేక కర్దమ ఋషి దేవహూతి యొక్క కుమార్తె అయిన అనసూయను సంప్రదించింది. అనసూయాదేవి అత్రి మహర్షి యొక్క భార్య. అప్పుడు అనసూయాదేవి వారిద్దరిని తపస్సు చెయ్యమని సలహా ఇచ్చింది. అనసూయాదేవి సూచన మేరకు కార్తవీర్యుడు అలాగే పద్మినులు అరణ్యానికి వెళ్లి అనసూయ చెప్పిన విధంగా ఎన్నో రోజులు కఠినంగా తపస్సు ఆచరించారు. ఈ విధంగా వారిద్దరూ ధ్యానంలో మునిగిపోగా కళ్ళు తెరవండి అనే స్వరం వచ్చింది. రాజు మరియు రాణి కళ్ళు తెరచి తమ ముందు నిలబడి ఉన్న దత్తాత్రేయుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. రాజు రాణి స్వామివారి పాదాలపై పడ్డారు. అప్పుడు భగవంతుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, మీకు ఏం కావాలో నాకు తెలుసు. మీ మనసులోని కోరికను అడగండి, నేను మీకు ప్రసాదిస్తాను అన్నాడు. అప్పుడు రాజు కన్నీళ్లతో ఇలా పలికాడు, ప్రభు, సంతానం లేని వ్యక్తికి స్వర్గ తలుపులు మూసుకుపోతాయని పెద్దలు అంటారు కదా. నాకు కావాల్సింది ఒక్కటే, కొడుకు. ఏ దేవత, మానవులు, పాములు, రాక్షసులు ఎవరి చేత ఓడిపోని కొడుకు, శక్తివంతమైన కొడుకు కావాలి అని తన బాధను చెప్పుకున్నాడు. అప్పుడు దత్తాత్రేయుడు తల ఊపి అక్కడ్నుంచి అదృశ్యమయ్యాడు. వెంటనే కార్తవీర్యుడు అలాగే పద్మిని దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతనికి కార్తవీర్యార్జునుడు అనే పేరు పెట్టారు. కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో జన్మించాడు. కాబట్టి అతన్ని కొన్నిసార్లు సహస్రార్జునుడు అని కూడా పిలిచేవారు. సహస్రార్జునుడు దయగల గొప్ప రాజు. కార్తవీర్యార్జునుడు తన ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. తన తండ్రి తపస్సు కారణంగా అతను ఒక బంగారు రథాన్ని పొందాడు. అది అతని ఇష్టానుసారం న్యాయాన్ని అమలు చేసే, చెడును నిర్మూలించే శక్తి కలిగి ఉంటుంది. కార్తవీర్యార్జునుడు ఒకసారి తన భార్యలతో కలిసి నర్మదా నదిలో స్నానానికి వెళ్లాడు. అదే సమయంలో లంకాధిపతి అయిన రావణుడు తన మంత్రులతో కలిసి పుష్పక విమానంలో నర్మదా నది సన్నిధికి వచ్చాడు. ఆ సమయంలో రావణుడు నదిలో స్నానం చేసి శివుణ్ణి ప్రార్థించడానికి నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. ఇదిలా ఉండగా కార్తవీర్యార్జునుడి భార్య కార్తవీర్యార్జునితో సరదాగా ఇలా పలికింది, ఓ స్వామి, మీరు శక్తివంతులని నాకు బాగా తెలుసు. కానీ నేను మీ బలాన్ని పరీక్షించాలి అనుకుంటున్నాను అని ఆట పట్టించింది. దానికి కార్తవీర్యార్జునుడు నవ్వుతూ, నా రాణి, నీకు నా బలాన్ని ఎలా చూపించాలి అని అడిగాడు. దానికి భార్య నవ్వుతూ, ఓ స్వామి, నదిని ఆపగలరా అని అడిగింది. దానికి కార్తవీర్యార్జునుడు నదివైపు చూసి భార్యవైపు చూశాడు. అతను నవ్వాడు, ఒప్పందమని. వెంటనే కార్తవీర్యార్జునుడు నది మధ్యలో కూర్చుని చేతులు పైకెత్తాడు. ఏకాగ్రతతో నదిని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. నర్మదా నది నీరు ప్రవహిస్తుంది. వెంటనే తన చేతులతో నదీ ప్రవాహాన్ని ఆపేశాడు. రాణి రాజువైపు చూసి నవ్వుతూ చప్పట్లు కొట్టింది. చాలా బాగుంది, నువ్వు నిజంగానే అత్యంత శక్తివంతుడివి, నేను ఇంతవరకు చూడలేదు అని పలికింది. ఈ విధంగా కార్తవీర్యార్జునుడు నర్మదా ప్రవాహాన్ని ఆపడంతో రాజు ముందు భాగంలో నీరు ఉప్పొంగింది. తన పక్కనే ఉన్న చిన్న చిన్న దీవులను ముంచెత్తడం ప్రారంభించింది. ఒడ్డున నీరు పెరగడం ప్రారంభించింది. ఈ సమయంలో రావణుడు శివలింగాన్ని ప్రార్థిస్తున్నాడు. రావణుడు కళ్ళు తెరిచి చూడగానే ఆశ్చర్యంగా తన చుట్టూ నీరు ఉప్పొంగుతున్నట్లు గమనించాడు. నీళ్లను భయపడుతున్న మంత్రులను చూస్తుంటే ఇది సహజంగా జరిగిన పరిణామం కాదని రావణుడికి అర్థమయ్యింది. దీనికి కారణం ఏమిటి అని మంత్రులపై విరుచుకుపడ్డాడు. అప్పుడు మంత్రులు ఇలా పలికారు, మహారాజా, ఒక మనిషి
1000 చేతులున్న రాజు నదిని ఆపాడు అని సమాధానం చెప్పారు. దీంతో రావణుడికి కోపం వచ్చింది. కార్తవీర్యార్జునుడు మహిష్మతికి రాజు, నదిని ఆపగల శక్తిమంతుడు, 1000 బాహువులు కలవాడు, నా ప్రార్థనకు భంగం కలిగించే ధైర్యం చేశాడు. దీనికోసం నేను అతని తల నరికేస్తాను అని కోపంగా దూకాడు రావణుడు. తన గదను ఎత్తుకుని తన పుష్పక విమానమెక్కి వాహనాన్ని అర్జునుడు ఉన్న ప్రదేశానికి వెళ్లమని ఆజ్ఞాపించాడు. కార్తవీర్యార్జున్ని చూస్తే బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. ఒక నదిని ఆపగలిగినంత మాత్రాన నువ్వు బలవంతుడివి అని అనుకుంటున్నావు. నీతో పోరాడని దాని పట్ల నీ శక్తిని ఎందుకు చూపిస్తున్నావు? నువ్వు ఎంత శక్తిమంతమైన వాడివో నాకు చూపించు అని అన్నాడు రావణుడు. దానికి కార్తవీర్యార్జునుడు నవ్వుతూ తల ఊపి, రావణా, నీ విమానంలోంచి దిగి నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అని పలికాడు. కార్తవీర్యార్జునుడు భయపడకుండా సమాధానం చెప్పడం చూసి రావణుడు తన విమానంలోంచి కిందకు దూకి మరో గర్జన చేసి చేతిలో గదతో ముందుకు వచ్చాడు. కార్తవీర్యార్జునుడు తన మెరుపు వేగంతో ప్రతిచర్యలతో తన గదను తానే తీసుకున్నాడు. గాలిలో గదలు కలిశాయి. రావణుడు, అర్జునుడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అర్జునుడు రావణుణ్ణి తన్నాడు. రావణుడు కిందపడి వెంటనే దూకాడు. రావణుడి మంత్రులు, అర్జునుడి రాణులు చూస్తూ ఉండగానే ఇద్దరు రాజుల మధ్య యుద్ధం చాలా కాలం కొనసాగింది. చివరగా తన 1000 బాహువుల మహామానవ బలంతో కార్తవీర్యుడు గదతో రావణుణ్ణి కొట్టాడు. ఒక్క సెకను రావణుడికి తల తిరుగుతున్నట్లు అనిపించి నల్లగా అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత మాహిష్మతి రాజ్యానికి పులస్త్య బ్రహ్మ విచ్చేశాడు. కార్తవీర్యార్జునుడికి నమస్కారం చేసి ఇలా పలికాడు. కార్తవీర్యార్జున, నువ్వు నా మనవడిని యుద్ధంలో ఓడించి చెరసాల్లో ఉంచావని విన్నాను అని అనగానే కార్తవీర్యార్జునుడు, అవును ప్రభు, అతను యుద్ధానికి వచ్చాడు, అందుకే అతన్ని బంధించాను అన్నాడు. దానికి పులస్త్య బ్రహ్మ ఇలా పలికాడు. కార్తవీర్యార్జున, నా మనవుణ్ణి విడిచిపెట్టు. ఇక నీతో ఎప్పటికీ యుద్ధానికి రాడు, మీ స్నేహాన్ని గౌరవిస్తాడు అని నేను చెబుతున్నాను అని పలకగానే అతని మీద నమ్మకంతో కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి విడిచిపెట్టాడు. కొన్ని పురాణాల్లో పతివ్రతల గురించి గొప్పగా చెబుతారు. అందులో మనకు ఎక్కువగా వినబడే పేరు సుమతి. ఆమె కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని అదృష్టం కొద్దీ సుమతి భార్యగా లభించింది. కౌశికుడు ఎంత కోపిష్టివాడో అతని భార్య అయిన సుమతి అంత శాంత స్వభావం కలది. కౌశికుడు నిత్యం బయట తిరుగుతూ ఇతర స్త్రీల పట్ల అధికంగా వ్యామోహాన్ని కలిగి ఉండేవాడు. దానికి విరుద్ధంగా సుమతి మహాపతివ్రత. కౌశికుడు ఎక్కువగా చెడు తిరుగులు తిరగడంతో కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అయినప్పటికీ సుమతి మాత్రం అతన్ని వదలకుండా దైవంలాగే సేవ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఇలా ఉండగా కౌశికుడు ఒకనాడు వేశ్యకాంతను చూస్తాడు. తనను ఆమె దగ్గరకు తీసుకువెళ్లాల్సిందిగా నిత్యం తన భార్యను వేధిస్తూ ఉండేవాడు. దాంతో సుమతి ఒకరోజు వేశ్య దగ్గరకు వెళ్లి వేశ్యను ఒప్పిస్తుంది. అప్పుడు సుమతి తన భర్తను భుజాలపై ఎక్కించుకుని వేశ్య ఇంటికి తీసుకుపోతూ ఉండగా దారిలో ఒకచోట కౌశికుని కాలు చీకటిలో ఒకరికి తగులుతుంది. అయితే కాలు తగిలిన వ్యక్తి మాండవ్యముని. మాండవ్యమునికి కౌశికుడి కాలు తగలడంతో మాండవ్యముని కోపంతో ఇలా శపిస్తాడు. నన్ను బాధించిన నీ శరీరం సూర్యోదయం అయ్యేలోపు 1000 ముక్కలు కావాలి అని శపిస్తాడు. అక్కడే ఉన్న సుమతి మాండవ్యముని శాపం విని ఇలా అంటుంది. నా భర్త చనిపోకుండా ఉండాలి అంటే అసలు సూర్యోదయమే కాకుండా ఆగిపోవాలి అని కోరుకుంటుంది. ఆమె కోరిక నెరవేరి సూర్యోదయం కాకుండా అలాగే ఉండిపోతుంది. లోకమంతటా ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది. అప్పుడు బ్రహ్మాది దేవతలు, తల్లి, సూర్యోదయం కాకపోవడం వల్ల లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. నీ భర్త చనిపోకుండా మేము అతన్ని రక్షించి ఆరోగ్యవంతుణ్ణి సుగుణవంతుణ్ణి చేస్తామని చెబుతారు. దాంతో సుమతి తన శాపాన్ని ఉపసంహరించుకుని సూర్యోదయం కావాల్సిందిగా అనుమతించింది. అలా సూర్యోదయం కాగానే కౌశికుడు మరణిస్తాడు. వెంటనే అనసూయ అక్కడికి చేరుకుని అతన్ని పునర్జీవితుణ్ణి చేస్తుంది. దాంతో అతడు నవ మన్మధుడిగా మారి భార్యతో కలిసి బ్రహ్మాది దేవతలను స్తుతించడం మొదలు పెడతాడు. పాతివ్రత్యం అంతటి శక్తివంతమైనది.
మనం గోత్రాలలో ఆత్రేయస గోత్రమని వింటూ ఉంటాం కదా, అది అత్రి మహర్షి నుంచి ఉద్భవించినది. అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుల్లో మొదటివాడు. బ్రహ్మదేవుడు ఈయన్ని సృష్టి కార్యంలో సహాయం చేయడానికి పుట్టించాడు. అత్రి మహర్షి ఒక అనుకూలమైన స్థానాన్ని చూసి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆయన చేసిన ఘోరమైన తపస్సు వల్ల అతని కళ్ళలోంచి ఒక తేజస్సు బయటకు వచ్చి అది భూమి ఆకాశాలు మొత్తం వ్యాపించిపోయింది. అలా వచ్చిన తేజస్సుని భూమి ఆకాశాలు తట్టుకోలేకపోవడం వల్ల అది సముద్రంలో కలిసిపోతుంది. ఇది తెలుసుకున్న బ్రహ్మదేవుడు అత్రి మహర్షికి పెళ్ళయ్యాక ఆ తేజస్సులో కొంత భాగంతో చంద్రుడు తనకు కుమారుడై పుడతాడని, మిగిలిన తేజస్సు సముద్ర మదన సమయంలో వచ్చి చంద్రుణ్ణి చేరుతుందని వరాన్ని ప్రసాదిస్తాడు. కొంతకాలానికి అత్రి మహర్షికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. ఆమె అత్రి మహర్షికి నిత్యం సేవలు చేస్తూ ఎంతో గొప్ప పతివ్రతగా పేరు తెచ్చుకుంటుంది. ఒకరోజు త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చామని చెప్తారు. అత్రి మహర్షి ఎంతో ఆనందంతో వారికి అన్ని మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమని ప్రార్థిస్తాడు. అప్పుడు త్రిమూర్తులు వారు అన్నం తినాలంటే వడ్డించే స్త్రీ వివస్థ అయ్యి ఉండాలని పలుకుతారు. అనసూయాదేవి అంగీకారంతో అత్రి మహర్షి సరే అని మాట ఇస్తాడు. వాళ్లు భోజనానికి కూర్చోగానే అనసూయ వారి మీద మంత్రజలం చల్లి చంటి పిల్లలుగా మార్చి వారి ఆకలిని తీర్చి ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. ఇది తెలుసుకున్న త్రిమూర్తుల భార్యలు అత్రి ఆశ్రమానికి వచ్చి అతనిని అనసూయాదేవిని వేడుకుని ఆ పసిపిల్లల్ని మళ్లీ త్రిమూర్తులుగా పొందుతారు. అప్పుడు ఆ త్రిమూర్తులు మా ముగ్గురి అంశతో మీకు మేము సంతానంగా పుడతామని చెప్పి వెళ్లిపోతారు. చాలా కాలం పిల్లలు కలగకపోవడంతో అత్రి మహర్షి భార్యతో కలిసి 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. దానివల్ల కొన్నాళ్లకు అత్రి మహర్షి కంటిలోంచి చంద్రుడు, అనసూయాదేవి గర్భంలోంచి దత్తాత్రేయుడు, దూర్వాసుడు పుడతారు. పిల్లలు పుట్టాక తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని తన భార్యని అడుగుతాడు అత్రి మహర్షి. దానికి అనసూయాదేవి పిల్లలు చిన్నవాళ్లు, వాళ్లు కాస్త పెద్దయ్యాక వెళదామని చెబుతుంది. జీవనం సాగించడానికి ధనం అవసరం అవడంతో అత్రి మహర్షి పృథు చక్రవర్తి దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో అశ్వమేధయాగం చేస్తున్న పృథు చక్రవర్తి ఆ గుర్రాన్ని రక్షించడానికి తన కొడుకుతో వెళ్లమని అత్రి మహర్షిని అడుగుతాడు. దానికి ఒప్పుకుని వాళ్ల వెంట వెళతాడు అత్రి మహర్షి. అయితే పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు ఆ గుర్రాన్ని దాచేస్తాడు. అత్రి మహర్షి తన దివ్య దృష్టితో చూసి ఆ విషయాన్ని పృథు చక్రవర్తి కొడుకులకు తెలియచేస్తాడు. దానితో వారు ఇంద్రుణ్ణి జయించి అశ్వాన్ని వెనక్కి తీసుకువస్తారు. అశ్వమేధ యాగం పూర్తయ్యాక పృథుడు ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్లి తన పిల్లలకి ఇచ్చి అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతాడు. అలాగే ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగి అందులో రాహు వేసిన అస్త్రాలకి సూర్య చంద్రుల వెలుగు తగ్గి లోకమంతా చీకటిమయం అయిపోవడంతో అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందరినీ చంపేస్తాడు. అత్రి మహర్షి అనసూయ దంపతులు సాక్షాత్తు దత్తాత్రేయుడి తల్లిదండ్రులు. సర్వరోగ నివారణ దత్తమంత్రం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వరోగ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. సర్వపాప నివారణ దత్త మంత్రం. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వపాపై ప్రముచ్యతే. ఈ మంత్రాలను పఠిస్తే చాలు సర్వపాపాలు నివృత్తి అవుతాయి. అలాగే దరిద్రం దూరమవుతుంది, సర్వరోగాలు నివారణ జరుగుతాయి. సర్వ అపరాధ నాశాయ సర్వ పాప హరాయ చ దేవదేవాయ దేవాయ శ్రీ దత్తాత్రేయ నమోస్తుతే. కర్మను తిరస్కరించేవాడికి, సమస్త పాపాలను నశింపచేసేవాడికి నేను నమస్కారం చేస్తున్నాను. నేను దేవతలందరికీ నమస్కారం చేస్తున్నాను. నేను శ్రీ గురు దత్తాత్రేయుడికి నమస్కారం చేస్తున్నాను. దత్తాత్రేయుడు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. ప్రహ్లాదుడి గురించి మనందరికీ తెలిసిందే. చిన్నతనంలో విష్ణు భగవానుడి యొక్క నరసింహ అవతారాన్ని దర్శనం చేసుకున్నాడు. కాని అతను పెరిగి రాజు అయ్యాక దత్తాత్రేయుడి దర్శనాన్ని కూడా పొందాడు. ఆ కథ ఇప్పుడు విందాం.
ప్రహ్లాదుడు రాజుగా అనేక భోగాలు అనుభవించాడు. ప్రాపంచిక దృక్కోణంలో అతనికి ఏమీ లోటు లేదు. అయినప్పటికీ అతని హృదయంలో తెలియని మూలలో అసంతృప్తి. క్రమంగా ఆ అసంతృప్తి అతనిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. ఈ ప్రపంచం యొక్క ముఖ్యమైన స్వభావం ఏమిటి? నా నిజమైన స్వభావం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు, ఇంకా ఇతర వేదాంతిక ప్రశ్నలు ప్రహ్లాదుణ్ణి కలవరపెట్టసాగాయి. పండితుల లోతైన చర్చలు మరియు సలహాల తర్వాత ప్రహ్లాదుడు తన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి ప్రపంచాన్ని చుట్టుముట్టాడు. కాలక్రమేణా ప్రహ్లాదుడు దక్షిణ భారతదేశంలోని కావేరీ నది ఒడ్డున ఉన్న సహ్యాది ప్రాంతాలకు చేరుకున్నాడు. కావేరీ నది ఒడ్డున ప్రహ్లాదుడు ఇసుక మరియు బురదలో తిరుగుతున్న ఒక మునిని చూశాడు. అతను మామూలు మనిషి కాదని ప్రహ్లాదుడు భావించాడు. వెంటనే ఆ మహర్షి దగ్గరకు వెళ్లి వినయంతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. మర్యాదగా ఇలా పలికాడు ప్రహ్లాదుడు, మునీంద్ర, నాకు ఒక సందేహం ఉంది. దయచేసి వినండి, అలాగే నాకు నిజం చెప్పండి. మహాత్మా, మీరు చాలా వింతగా చూస్తున్నారు. బురదలో ఉన్న మీ శరీరం బంగారంలా మెరిసిపోతుంది. మీ శరీరం చాలా మృదువుగా, అలాగే హృదయపూర్వకంగా ఉంది. దీనికి కారణం ఏమిటి? మీలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి. మీరు చాలా తక్కువ మాట్లాడతారు. కొందరు మీ రూపాన్ని చూసి తిడతారు. మరికొందరు మిమ్మల్ని ప్రశంసిస్తూ మీ ముందు సాష్టాంగ పడతారు. కానీ మీరు రెండిటి పట్ల చాలా ఉదాసీనంగా కనిపిస్తారు. మీరు మొదటి వారిని తిట్టరు లేదా రెండో వారిని ప్రశంసించరు. మీ ప్రవర్తన లోక విధానానికి విరుద్ధం. మీరు ధర్మ నియమాలకు కూడా కట్టుబడి ఉన్నట్లు కనిపించడం లేదు. దయచేసి నాకు నిజాన్ని బోధించండి అని అడిగాడు ప్రహ్లాదుడు. అప్పుడు ఆ ఋషి ఇలా పలికాడు, ప్రహ్లాద, ధర్మం అధర్మం అనే ఆలోచన లేకుండా జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు ఇలాంటివి పూర్వం అసంఖ్యాక జన్మలు తీసుకున్నాను. అటువంటి జన్మలన్నిటినీ నేను వర్ణించను. అయితే ఇలాంటి జన్మలన్నిటిలో మానవ జన్మ గొప్పదని నేను ఒక్కటి చెప్పగలను. మానవ జన్మ శాశ్వతమైన ఆనందానికి మరియు శాశ్వతమైన బాధలకు కూడా ద్వారం. ఎంపిక మనదే. ఈ లోకంలో పాపాలు చేయడం వల్ల తక్కువ జన్మలు వస్తాయి మరియు పుణ్యకర్మలు చేయడం వల్ల ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అంతేకాదు, పుణ్యకార్యాలు చేస్తే మనిషి ఆనందంతో జీవిస్తాడు. మనుషులను పాపాలు చేసేలా చేస్తుంది ఈ ప్రపంచం. కాబట్టి ప్రాపంచిక సుఖాల పట్ల ఆకర్షితులు అవ్వకూడదు. అలాగే పాపాలు శాశ్వతమైన బాధల ద్వారాన్ని తెరుస్తాయి. ప్రజలు తాము జ్ఞానవంతులు అని భావిస్తారు. అలాగే ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ వారు తమలో ఉన్న ఆనందాన్ని గుర్తించడంలో విఫలం అవుతారు. అలాగే వారు అసత్యమైన, భయానకమైన సంసార చక్రంలో చిక్కుకుంటున్నారు. ప్రహ్లాద, ఈ జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒక రోజు డబ్బు, అలాగే కీర్తి వస్తుంది. మరొక రోజు అది పోతుంది. ప్రాపంచిక జీవితంలో స్థిరత్వం లేదు. అది లోలకంలా ఊగుతుంది. ప్రజలు అన్ని పరిస్థితుల్లో స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి. సంపద కోసం తృష్ణ విడిచిపెట్టడం ఉత్తమం. నా దగ్గర ఏదైనా లేకపోతే నేను అడగను. నాకు ఏదైనా ఇస్తే నేను దానిని తిరస్కరించను. నాకు ఏమీ రాకపోయినా నేను అస్సలు బాధపడను. బాధలు మరియు ఆలోచనలు నన్ను ఇబ్బంది పెట్టడానికి నేను అనుమతించను. ఆనందాన్ని కూడా నాలో ప్రవేశించనివ్వను. కొన్నిసార్లు నాకు తక్కువ ఆహారం లేదా అస్సలు ఆహారం దొరకదు. కొన్నిసార్లు నాకు పుష్కలంగా ఆహారం లభిస్తుంది. కొన్నిసార్లు నాకు రుచిలేని ఆహారం లభిస్తుంది. మరికొన్ని సమయాల్లో నాకు ఆహారంతో పాటు 5 రకాల తీపి పదార్థాలు లభిస్తాయి. కొన్నిసార్లు నాకు తిండి పెట్టడంతో పాటు అవమానాలు కూడా ఎదురవుతాయి. కొన్నిసార్లు నాకు దయతో, అలాగే గౌరవంతో ఆహారం అందించబడుతుంది. మీరు చూసినట్లు నేనిప్పుడు బురదలో పడి ఉన్నాను. కాని ఒకరోజు నేను రాజులా సింహాసనంపై కూర్చుంటాను. కాని 2 పరిస్థితులు నన్ను బాధించవు.
నేను ఎప్పుడూ కూడా ఏకత్వ స్థితిలోనే జీవిస్తాను అని ఆ ఋషి చెప్పగా ప్రహ్లాదుడు ఇప్పుడు ప్రపంచాన్ని స్పష్టంగా చూడగలిగాడు. తన సందేహాలు తీరడంతో అతను తేలికగా భావించాడు. కళ్ళు మూసుకుని మహర్షికి నమస్కరించాడు. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచినప్పుడు అతని ముఖంలో మధురమైన చిరునవ్వుతో భగవాన్ దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు. ఒకసారి యాదవ వంశానికి మూలపురుషుడైన యదువు అనే రాజు దత్తాత్రేయుణ్ణి చూసి ఇలా అన్నాడు, స్వామి, మీరు ఎలా సదానంద చిదానంద స్వరూపులై ఉండగలుగుతున్నారు అని అడిగాడు. అప్పుడు దత్తాత్రేయుల వారు ఇలా సమాధానం చెప్పారు, యదురాజా, నేను సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నిటి నుండి జ్ఞానం సంపాదించాను. వాటి గురించి చెప్తాను, శ్రద్ధగా విను. ప్రకృతిలో నాకు 24 మంది గురువులున్నారు. కొన్నిటి నుండి ఎలా ఉండాలో తెలుసుకున్నాను, కొన్నిటి నుండి ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. ఆ విధంగా తానే స్వయంగా దేవతలు, రాజులు, మహర్షులకి ఎందరికో గురువైనప్పటికీ అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతి అణువు నుండి నేర్చుకుంటూ శిష్యుడు కూడా అయ్యాడు దత్తాత్రేయుడు. ఈ జగత్తుకి, ప్రకృతికి తానే గురువైనా కూడా మనందరిలో జ్ఞానమనే జ్యోతిని వెలిగించడానికి జగద్గురువైన దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని 24 తత్వాలను తన గురువులుగా ప్రకటించుకున్నాడు. అవి ఏంటి అంటే, మొదటిది గురువు. దత్తాత్రేయుడు తాను భూదేవి నుంచి ఓర్పు వహించడం కర్తవ్య నిర్వహణా ధర్మం, కార్యనిర్వహణలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఓర్చుకుని నిలబడ్డం, తన ధర్మం తాను తప్పకపోవడం, ఇలాంటి ఎన్నో విషయాలను తాను గ్రహించాను అన్నాడు. భూదేవి కన్నా ఓర్పు ఈ విశ్వంలో ఎవరికి ఉంటుంది? మానవుడు దుర్మార్గుడు. ఎన్ని అకృత్యాలకు పాల్పడినా ఓర్పు వహించి భరించేదే భూమాత. భూమిపై ఉండే వృక్షాలులాగా ఇతరులకు ఎలా ఉపయోగపడాలో నేర్చుకోవాలి అన్నాడు దత్తాత్రేయుడు. రెండవది వాయువు. గాలి మనకు పవిత్రత, వాసన లేని గుణం, అంటే ఎలాంటి విపరీత భావాలు లేకపోవడం, అందరితో తొందరగా కలిసిపోవడం లాంటి ఎన్నో గుణాలు నేర్పుతుంది. అందుకే మన మనస్సుని సాధ్యమైనంత వరకు మన అదుపులో పెట్టుకుని పరమాత్మ వైపు నడిపించే ప్రయత్నం చెయ్యాలి. ఇక మూడవది ఆకాశం. విశ్వాన్ని అంతా కప్పి ఉంచే ఆకాశం అంతటా వ్యాపించి ఉంది. ఎలా అయితే ఆకాశంలో ఎలాంటి పదార్థం ఉండకుండా పూర్తి ఖాళీగా ఉంటుందో, అలాగే ఒక జ్ఞాని తన ప్రవచనాల్లో కూడా ఎలాంటి భావాలను ఉంచుకోకూడదని చెప్పాడు దత్తాత్రేయుడు. నాలుగవది జలం, అంటే నీరు. ఋషి లేదా జ్ఞాని జలం లాంటివాడు, జ్ఞాని నీరుగా స్వచ్ఛమైన మనసు కలవాడు. ఇక ఐదవది అగ్ని. అగ్ని సమస్తాన్ని కబలించి ఆహారంగా స్వీకరిస్తుంది. అపవిత్ర పదార్థాలను స్వీకరించినా కాని తాను మాత్రం పవిత్రంగానే ఉంటుంది. అలాగే మనం కూడా సమస్తమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలి, కాని మనం అపవిత్రం కాకూడదు. ఇక ఆరవది చంద్రుడు, ఏడవది సూర్యుడు, ఎనిమిదవది పావురం, తొమ్మిదవది కొండ చిలువ, 10వది తేనెటీగ, 11వది ఎలుగుబంటి, 12వది రాబందు, 13వది సముద్రం, 14వది మినుగురు పురుగు, 15వది ఏనుగు, 16వది జింక, 17వది చేప, 18వది వేశ్య, 19వది పసిపిల్లవాడు. ఇక 20వది కన్య, 21వది పాము, 22వది లోహపు పసివాడు, 23వది సాలె పురుగు, 24వది గొంగలి పురుగు. ఇలా ఈ 24 గురువుల దగ్గర నుంచి మంచి చెడులు అనేవి నేర్చుకున్నాను అని దత్తాత్రేయుడు యాదవరాజుకు తెలియజేశాడు. గురుదేవుడికి సంబంధించిన ఒక విశిష్టమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అంగీరసుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఆయన గోదావరి నదీ తీరంలో ప్రశాంత వాతావరణంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకునేవాడు. ఆయన ఆశ్రమం ఎప్పుడూ మునులతో, శిష్యులతో కలకలలాడుతూ ఉండేది. ఎక్కడెక్కడి నుండో మునులు, ఋషులు వచ్చి అంగీరసుణ్ణి అడిగి తమ తమ సందేహాలు తీర్చుకుంటూ ఉండేవారు. యోగ రహస్యాలను కూడా తెలుసుకుంటూ ఉండేవారు. ఎంతమంది వచ్చినా ఆ ఆశ్రమంలో కందమూల ఫలాలకు కాని, పుష్పాలకు కాని లోటు ఉండేది కాదు. అలా వచ్చిన వారిలో వేదధర్ముడు అనే ముని ఒకరు ఉన్నారు.
ఆయన తన శిష్య బృందంతో సహా వచ్చి అంగీరసుడి వనంలోనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన శిష్యులలో దీపకుడు అనే శిష్యుడు అగ్రగణ్యుడు. బుద్ధిలోనూ గుణంలోనూ వినయంలోనూ నిష్ఠలోనూ చెప్పుకోదగిన వ్యక్తి. వేదాంగాలు అభ్యసించాడు. ఆయన గృహస్థ ఆశ్రమం స్వీకరించలేదు. బ్రహ్మచారిగానే జీవితాంతం ఉండి గురుసేవ చేస్తూ తరించాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. అప్పుడు గురువుగారు సరే అని అంగీకరించారు. దాంతో దీపకుడు పరమానంద భరితుడై గురుసేవలో కాలాన్ని గడుపుతున్నాడు. ఒకరోజు దీపకుడు వేదధర్ముడికి సేవ చేస్తూ ఉండగా ఇలా అన్నాడు. గురుదేవా, నాదొక చిన్న సందేహం, అడగమంటే అడుగుతాను అన్నాడు. దానికి వేదధర్ముడు అడగమన్నాడు. అప్పుడు దీపకుడు గురుదేవుని పాదాలు నొక్కుతూ ఇలా పలికాడు. గురుదేవా, గురు శిష్య పదాలకు సమగ్రంగా అర్థాన్ని చెప్పండి అని అడిగాడు. అప్పుడు వేదధర్ముడు ఆనందంతో ఇలా చెప్పడం ప్రారంభించాడు. దీపక, నేను చెప్పేది శ్రద్ధగా విను. లోకంలో హితం చెప్పిన వాడల్లా గురువే. ఒక్క అక్షరం జ్ఞానాన్ని బోధించినవాడు కూడా గురువే. జీవితంలో మనిషికి చాలామంది గురువులు ఉంటారు. వారిలో ఉత్తములు ఉంటారు. మొట్టమొదట కన్న తల్లి గురువు, ఆ తరువాత తండ్రి. ఇంటికి పెద్దవాడు కూడా గురువే. మేనమామ గురువే. పిల్లనిచ్చిన అత్తా మామలు కూడా గురువులే. తండ్రి యొక్క తల్లిదండ్రులు వీరంతా గురువులే. వీరంతా మంచి చెప్తారు కనుక వీరంతా గురువులే. ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేస్తాడు కనుక కన్న తండ్రి కూడా గురువే. వేదాలు శాస్త్రాలు అతడే నేర్పితే అతని గురుత్వం రెట్టింపు అవుతుంది. వేరొకరు ఎవరైనా వేద శాస్త్రాలు నేర్పితే అతను ఉత్తమ గురువు. సంగీతం, శిల్ప, లౌకిక విద్యను నేర్పినవారు ఎవరైనా గురువులే. సంసార సాగరాన్ని తరించడానికి, జనన మరణాల చక్రం నుండి బయటపడ్డానికి ఏకైక మార్గమైన బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించేవాడే పరమ గురువు. అతని త్రిమూర్తి స్వరూపం. ఈ దేహం ఒక నౌకతో సమానం. సంసార సముద్రంలో నౌక పయనిస్తుంది. దీన్ని సరైన దారిలో పెట్టి గట్టు చేర్పించేవాడే సద్గురువు. కనుక సద్గురువును ఆశ్రయించడం ప్రథమ కర్తవ్యం. బ్రహ్మజ్ఞానం వాదోపవాదాలతో లభించదు. యోగ సాధన కావాలి, తపోనిష్ట కావాలి, వేదాంగ పరిజ్ఞానం ఉండాలి. వీటన్నిటికీ మార్గదర్శకుడు సద్గురువు మాత్రమే. మానవ రూపంలో జన్మించిన నారాయణుడు కూడా సద్గురువును ఆశ్రయించాడు అని చెప్పి, ఇక శిష్యుల గురించి చెబుతాను వినండి అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. వేదశాస్త్ర పురాణాలు ఏది ఎవరికి హితమో నిర్ణయించాయి. ఆ పరిజ్ఞానంతోనే గురువు శాసిస్తాడు. ఆచరణకి అనుగుణం సాధన సంపత్తిని నేర్పిస్తాడు. భోగాలు క్షణికమని గ్రహించి వైరాగ్యంతో గురు పాదాలను ఆశ్రయించడమే శిష్యుడి కర్తవ్యం. ఉపదేశం పొందడానికి అర్హుడు కూడా వాడే. అనంతకాలంలో తాను గురు పదవిని అందుకుంటాడు. ఉత్తమ శిష్యులను రూపొందించి గురువు రుణ విముక్తుడు అవుతాడు. ఇలా గురు శిష్య పరంపర నిరంతరంగా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది అని వేదధర్ముడు ముగించాడు. దీపకుడు తన సందేహాలు తీర్చుకుని ప్రశాంత చిత్తంతో గురువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. గురు శుశ్రూష తప్ప వేరొక ధ్యాసలేని దీపకుణ్ణి ఒకరోజు వేదధర్ముడు దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు. నాయనా దీపక, నీ సేవలకు నేను ఎంతగానో మెచ్చాను. నాకున్న శిష్యులందరిలో అగ్రగణ్యుడివి నీవే. నాకొక అవసరం ఉంది. ముందు విను, తరువాత సమాధానం చెబుదువు కాని తొందర లేదు అని ఇలా పలికాడు. నాయనా దీపక, నేను అనుభవించవలసిన కొన్ని కర్మలు ఇంకా మిగిలే ఉన్నాయి. అవి పూర్వజన్మ సంచితాలు. తపస్సుతో కొంతవరకు నశింప చేసుకున్నాను. ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. అవి తప్పనిసరిగా అనుభవించి నశింప చేసుకోవడమే ఉత్తమ మార్గం. అందుకని కాశీకి వెళ్దామని అనుకుంటున్నాను. ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహామహా పాతకాలు కూడా స్వల్ప ప్రాయచిత్తాలతో నశింప చేసుకోవచ్చు. పుణ్యఫలాల మాదిరిగానే పాప ఫలాలు ఎక్కడికి పోవు. కర్త అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా ఇది తప్పదు. కనుక నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.
కాశీలో నేను పాప ఫలాలు అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా కసురుకోకుండా సేవలు చేసే శిష్యుడు నాకు కావాలి. నా మనసుకి నీవు కనిపించావు. నేను నిర్ణయిస్తే నీవు కాదు అని అనమని తెలుసు. కాని ఇది 1-2 రోజులు కాదు. దృఢ దీక్ష ఉండాలి, అంకిత భావం ఉండాలి. అది కాకుండా నీవు ఇప్పుడు గృహస్థ ఆశ్రమానికి యోగ్యమైన వయసులో ఉన్నావు. విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు. నీ మనసు ఏమంటుందో తొందర లేదు, ఆలోచించుకుని చెప్పు అన్నాడు. అప్పుడు దీపకుడు ఇలా అన్నాడు, గురుదేవా, మీరు ఇంతగా చెప్పాలా? నేను మీ సేవకే అంకితం అయిపోయాను. మీ సేవలో జీవించడమే నా ధ్యేయం. నా దీక్ష మనసులో కూడా నన్ను శంకించకండి. కాశీలో ఉండి మీ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి అన్నాడు. దానికి వేదధర్ముడు ఇలా పలికాడు, నాయనా దీపక, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు. కనుకే నిన్ను అడిగాను. కాని కాశీలో పాప ఫలాన్ని అనుసరించి నేను కుష్ఠరోగ పీడితుణ్ణి కాబోతున్నాను. కుంటితనము, గుడ్డితనము వస్తాయి. ఇవన్నీ 21 సంవత్సరం పాటు అనుభవించవలసినవి. ఇవన్నీ పూర్వజన్మ సంచితాలు. ఇన్ని సంవత్సరాలు సేవ చెయ్యాలి మరి అన్నాడు. అప్పుడు దీపకుడు ఇలా పలికాడు, గురోత్తమా, తప్పకుండా చేస్తాను. కాని నాకు ఒక సందేహం. ఆ పాపాన్ని మీరే అనుభవించాలా? నాకు సంక్రమింప చెయ్యండి, నేను అనుభవిస్తాను. మీరు నిరాటంకంగా తపస్సు చేసుకోండి అన్నాడు. అప్పుడు వేదధర్ముడు ఇలా పలికాడు, నాయనా, ఎవరి పాపాలు వారు అనుభవించవలసిందే. పాప ఫలాలు కర్తలకే చెందుతాయి తప్ప శిష్యుడికో, పుత్రుడికో లేదా ఇంకొకరికో పులుముదాము అని అనుకుంటే అంటుకోవు. కనుక నా పాప ఫలాలను నేనే అనుభవిస్తాను. అనుభవిస్తున్న సమయంలో సేవ చేస్తే చాలు. కుష్ఠిరోగికి సేవలు చేయడం అంటే అది అనుభవించడం కన్నా కష్టం. దానికి నువ్వు అంగీకరించావు. పద, వెంటనే కాశీకి చేరుకుందాం అని త్వరగా ఇద్దరు మనోవేగంతో కాశీకి చేరుకున్నారు. గంగానదిలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశారు. డుండి గణపతిని, కాలభైరవుణ్ణి, అన్నపూర్ణమ్మను, విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అక్కడే ఉత్తర దిక్కుగా ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకరోజు తెల్లవారి నిద్రలేచేసరికి వేదధర్ముడి శరీరం నిండా పొక్కులు వచ్చాయి. క్షణంలో కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కాయి. పొక్కులు చితికి చీము, నెత్తురు కారసాగాయి. చూస్తూ ఉండగానే శరీరమంతా వడలతో నిండిపోయింది. చూపు మందగించింది. కంఠస్వరం మారిపోయింది. వేళ్లు వంకర్లు తిరిగాయి. కుష్ఠితనము, కుంటితనము, గుడ్డితనము ఒక్కసారిగా వేదధర్ముణ్ణి ముంచెత్తాయి. క్రమక్రమంగా రోగం బాగా ముదిరిపోయింది. అస్సలు కదల్లేని పరిస్థితికి వచ్చింది. అన్నీ మంచంలోనే. భరించలేని దుర్వాసన. దేనికి తోడు కాశీలోని ఈగలన్నీ అతన్ని చుట్టుముట్టాయి. రోగబాధతో వికృతంగా మారిపోయాడు. మెడలు వాల్చి ముఖం ఏటవాలుగా తిప్పి కనిపించని కన్నులతో దీపకా అని అరుస్తూనే ఉన్నాడు. దీపకుడు మాత్రం నిమిషం ఏమరకుండా సకల సేవలు చేస్తున్నాడు. పసిబిడ్డను చూసుకుంటున్నట్లుగా చూసుకుంటున్నాడు. ఎంత దుర్గంధమైనా మొహం తిప్పుకోకుండా భరిస్తూ గురువుగారు ఉన్న ప్రదేశాన్ని, ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ ఈగళ్లు తోలుతూ సేవ చేస్తున్నాడు. గురువుగారికి కొద్దిగా కునుకు పట్టిన సమయంలో గబగబా 4 ఇళ్లు తిరిగి యాచించి ఆహారం తెస్తున్నాడు. గురువుగారి ఆకలి ఎరిగి బతిమాలి తినిపిస్తున్నాడు. కుష్ఠరోగికి కోపం ఎక్కువ అంటారు. వేదధర్ముడు నిష్కారణంగా దీపకుణ్ణి తిట్టి పోస్తున్నాడు. ఈ పనులు కూడా చెయ్యలేని వాడివి, ఎందుకు వచ్చావని దీపకుణ్ణి పొడుస్తున్నాడు. ఒక రకంగా కాదు, నానా దుర్భాషలు ఆడుతున్నాడు. మరుక్షణంలోనే మళ్లీ సౌమ్యుడు అవుతున్నాడు. నాయనా దీపక, తండ్రి దీపక అని అంటున్నాడు. నిన్ను బాధ పెడుతున్నాను కదా అని విలపిస్తున్నాడు. మళ్లీ అంతలోనే అనరాని మాటలతో తిట్టి పోస్తున్నాడు. దీపకుడు మాత్రం అన్నిటినీ ఓర్చుకుని చెరగని చిరునవ్వుతో నిగ్రహంతో సేవలు చేస్తున్నాడు. ఏ నిమిషాన గురువుగారికి ఏ అవసరం అవుతుందా అని మంచం పక్కనే ఉండి రేయింబవళ్లు మెలకుగా కూర్చుంటున్నాడు. కాశీకి వచ్చింది మొదలు. కంటి నిండా నిద్రపోయిన రోజు లేదు, కడుపు నిండా తిన్న రోజు కూడా లేదు. ఆయన గురుసేవ చేస్తున్నాను అనే తృప్తి అతన్ని నిలబెడుతుంది.
లభించబోయే ముక్తి అతన్ని నడిపిస్తుంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిసిపోతున్నాయి. ఒకరోజు తెల్లవారుజామున దీపకుడు గంగానదికి వెళ్లి తాను స్నానం చేసి యథావిధిగా గురువుగారి శరీరాన్ని శుభ్రం చేయడానికి అవసరమైన గంగాజలాన్ని కడవన ఎత్తుకుని గురువుగారు లేచారేమో అని అనుకుని వడివడిగా కుటీరంలోకి వస్తున్నాడు. ఇంతలో కుటీరానికి చేరువలో దీపకుడికి ఎదురుగా కాశీ విశ్వేశ్వరుడు దర్శనం ఇచ్చాడు. విశ్వేశ్వరుడు ఇలా పలికాడు, దీపక, నువ్వు చేస్తున్న గురుసేవకు నేను ఎంతో సంతోషించాను. ఏదైనా వరం కోరుకో అన్నాడు. దానికి దీపకుడు సంభ్రమ ఆశ్చర్యాలతో సాష్టాంగపడి విశ్వనాథుణ్ణి సేవించి స్తుతించాడు. నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. నాకు మీరు వరం కూడా ఇస్తాను అంటున్నారు. నేను ఆనంద పరవశంలో ఉన్నాను. ఏమని అడగాలో కూడా నాకు తెలియడం లేదు. ఒక్క నిమిషం ఆగండి, కుటీరంలోకి వెళ్లి గురువుగారిని అడిగి వస్తాను అంటూ కుటీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన వెంటనే గురుదేవా, శివుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కూడా ఇస్తాను అంటున్నాడు. నా గురు శుశ్రూషకు సంతోషించాట. మీరు అనుమతిస్తే మీ అంధత్వము, మీ కుష్టితనము పోయేటట్లుగా వరాన్ని అడుగుతాను. అడగమంటారా అన్నాడు. అప్పుడు వేదధర్ముడు గంభీర స్వరంతో, నాయనా దీపక, శివుడంతటివాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇంతకంటే అడగడానికి నీకేమీ దొరకలేదా? ఐహిక విషయాలు అడగవలసింది. పైగా నా రోగం పాప ఫలమని, గత్యంతరం లేక అనుభవించవలసిందే అని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా అన్నాడు. వేదధర్ముడి మాటల్లో విసుగు గుర్తించాడు దీపకుడు. కుటీరం బయటకు వచ్చి శివుడికి నమస్కారం చేసి, ఓ అష్టమూర్తి, నీ వాత్సల్యానికి ధన్యవాదాలు. నిన్ను ఇప్పుడు అడగదగింది నాకు ఏదీ కనిపించడం లేదు, క్షమించు అన్నాడు. దానికి విశ్వేశ్వరుడు, అదేమిటి నాయనా, కనిపించడం లేదా? మీ గురువుగారి ఆరోగ్యం సరిచేయమని కోరుకోవచ్చు కదా అన్నాడు. దానికి దీపకుడు నిరాకరించాడు. అలాంటి వరం అడిగేందుకు గురువుగారి అనుమతి లేదు. సెలవు ఇప్పించండి, గురువుగారికి సేవ చేసుకోవాలి అని రివ్వున కుటీరంలోకి వెళ్లి గురుసేవలో నిమగ్నమైపోయాడు దీపకుడు. అప్పుడు శివుడు అంతర్ధానం చెంది తన ఆస్థాన మండపంలో ఆ సాయంకాలం సమస్త దేవతలు కొలువు తీరి ఉండగా అందరూ వింటూ ఉండగా శ్రీమన్నారాయణుడితో ఈ సంగతి చెప్పాడు. దీపకుడు అంటే దీపకుడే, నువ్వు తప్పనిసరిగా వెళ్లి చూడదగిన శిష్యుడు అని ప్రశంసించాడు. దానితో శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మరుసటి రోజు దీపకుని ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయనా దీపక, నీ గురుసేవ, పరాయణతత్వం నన్ను ఆనంద పరవశుణ్ణి చేసింది. నీ ఇష్టం వచ్చిన వరం కోరికో అన్నాడు. అప్పుడు దీపకుడు భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేశాడు. స్తోత్రాలతో స్తుతించాడు. నారాయణ, గురుసేవ అనేది హరిహరులిద్దరినీ ఇంతగా ఆనందపరుస్తుందని నాకు తెలియదు. నా ధర్మంగానే నేను సేవ చేస్తున్నాను. దిక్పాలకులకు కూడా దక్కని దివ్యదర్శనం నాకు కలిగేలా చేశారు. ఇది మీ కరుణకు సంకేతం. నాకు గురువే దైవం. జపం, తపం, తీర్థం, క్షేత్రం సర్వస్వం నాకు గురువే. వేద శాస్త్రాలు బోధించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పరతత్వాన్ని తెలియపరిచిన వేదధర్ముడే నాకు ప్రత్యక్ష దైవం. ఎవరైతే చిత్తంతో గురుసేవ చేస్తున్నారో వారికి ప్రతిఫలం మోక్షమే తప్ప మరేమీ లేదు. అయినా కరుణామూర్తి, నాకు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమంటున్నావు కాబట్టి అడుగుతున్నాను. నాలో గురుభక్తి స్థిరమయ్యేటట్లుగా అనుగ్రహాన్ని ప్రసాదించు. నాకు తెలియని గురుమహిమ ఏదైనా ఉంటే చెప్పు. ఇదే నేను కోరుకునే వరం అన్నాడు. వెంటనే శ్రీమన్నారాయణుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. నాయనా, గురు స్వరూపమే బ్రహ్మ పదాన్ని అందిస్తుంది. ఉదర పోషణకు అవసరమైన లౌకిక విద్యను నేర్పేవాడు సాధారణ గురువు. ధర్మాధర్మ వివేకాన్ని కలిగించేవాడు అతని కంటే గనుడు. ధర్మపదంలో నడిపించే గురువే ప్రత్యక్ష దైవం. సద్గురువులను సేవించే శిష్యులు అంటే మా త్రిమూర్తులకు చాలా ఇష్టం. నీకు సకల శుభాలు కలుగుగాక అని ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యమయ్యాడు. కుటీరంలో ఉన్న వేదధర్ముడికి మెలకు వచ్చింది. దీపకుణ్ణి పిలిచి, నాయనా దీపక, ఎవరు వచ్చింది? నీవు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. దానికి దీపకుడు వేదధర్ముడికి నమస్కారం చేసి పరమ ఆనందంతో జరిగిన వృత్తాంతాన్ని చెప్పాడు. వేదధర్ముడి ముఖంలో ఆనందం,
కళ్ళల్లో వాత్సల్యం తలుక్కుని మెరిశాయి. దృఢ చిత్తంతో స్థిర సంకల్పంతో దీపకుడు సేవలు చేస్తూ ఉండగా 21 సంవత్సరాలు గడిచిపోయాయి. వేదధర్ముడి పాపాలు నశించాయి. కుష్ఠురోగం, అంధత్వం ఎవరో తీసివేసినట్లుగా తొలగిపోయాయి. శరీరం మీద ఆనవాలుగా ఒక్క మచ్చ కూడా లేదు. బూడిద నుండి వెలువడిన అగ్నికణంలా ప్రకాశిస్తున్నాడు. దీపకుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. గురుదేవా అంటూ వేదధర్ముడి పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు వేదధర్ముడు ఇలా పలికాడు, నాయనా దీపక, నీ సేవలు ఫలించాయి. పూర్వజన్మ సంచితాలైన నా పాపకర్మలు వదిలిపోయాయి. ఈ పుణ్యమంతా నీదే. నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నవవిధులు నీకు పరిచారకులు అవుతాయి. అష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి. ఇక నుంచి ఉత్తమమైన శిష్యుడి విషయంలో ముందు నిన్నే చెప్పుకుంటారు. కాశీకి వచ్చిన ఏ ప్రాణినైనా తరింపచేస్తాడు ఆ విశ్వేశ్వరుడు. ఆ విశ్వనాథుడు ఈ భూగోళంలో కాశీకి మించిన క్షేత్రం లేదు. విశ్వనాథుని మించిన దైవం లేదు. ముక్తిని కోరుకునే వారందరికీ కాశీవాసం కొంగు బంగారం. మహాప్రళయంలో కూడా నశించకుండా నిలిచే ఏకైక అద్భుత క్షేత్రం కాశీ. కాశీలో నివసిస్తూ గంగానది కాల భైరవుడు నుండి విఘ్నేశ్వరుడు, దండపాణి, విశాలాక్షి, విశ్వనాథులు ఆరుగురిని సేవించేవారిని షడాంగ యోగులు అంటారు. ఎక్కడెక్కడో నివసిస్తూ యమ, నియమ, ప్రాణాయామ, ఆసన, ప్రత్యంగ, ధ్యాన సమాధులను అవలంబించే అష్టాంగ యోగుల కన్నా వీరు పుణ్యాత్ములు. కాబట్టి దీపక, మనం కాశీలోనే ఉండిపోదాం. ఈ 21 సంవత్సరాలు విసుగు విరామం లేకుండా నిద్రాహారాలకు దూరమై నాకు సేవలు చేశావు. నా అంతరంగం ఆనందం అయ్యింది. సాక్షాత్తు విశ్వనాథుడు నారాయణుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నా నిశ్చలమైన గురుభక్తిని కోరుకున్నావు. అలాంటి నీకు ఇవ్వదగింది చెప్పదగింది ఏముంది అని ఆనందంతో సంతోషంతో శిష్యుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు గురువుగారైన వేదధర్ముడు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను గురువారం రోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం దత్తాత్రేయ స్వామినే నమః.